కర్నూలు జిల్లాకు పరిశ్రమలు క్యూ కడుతున్నాయి. ఇప్పటికే పలు ప్రతిష్టాత్మక సంస్థలు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకోగా తాజాగా దేశంలోనే మొట్టమొదటి ప్రైవేట్ ఎలక్ట్రిక్ వాహన పార్క్ ఓర్వకల్ మొబిలిటీ వ్యాలీలో ఏర్పాటు కానుంది. దీని ద్వారా వేల మందికి ఉపాధి లభించనుండటంతో జిల్లా వాసుల్లో హర్షం వ్యక్తమవుతోంది. దేశంలోని ప్రతిష్టాత్మక సంస్థలు సహా విదేశీ కంపెనీలు సైతం కర్నూలు జిల్లా వైపు చూస్తున్నాయి. వేలాది ఎకరాల ప్రభుత్వ భూమి అందుబాటులో ఉండటం, రోడ్డు వాయు రవాణా మార్గాలు ఉండటం సహా ప్రభుత్వం సైతం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో పెట్టుబడులు ఆకర్షిస్తుండటంతో పారిశ్రామికవేత్తలు కర్నూలును అనువైన ప్రాంతంగా భావిస్తున్నారు. ఓర్వకల్లు పారిశ్రామిక వాడకు ఇప్పటికే జయరాజ్ ఇస్పాత్ స్టీల్ ప్లాంట్, సోలార్ పవర్ ప్లాంట్, DRDA తదితర ప్రతిష్టాత్మక ప్రాజెక్టులొచ్చాయి. జపాన్ కు చెందిన సంస్థ 300 ఎకరాల్లో డ్రోన్ హబ్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. 130 ఎకరాల్లో సెమీకండక్టర్ల పరిశ్రమ ఏర్పాటు కానుంది. తాజాగా దేశంలోనే మొట్టమొదటి ప్రైవేట్ ఎలక్ట్రిక్ వాహన పార్క్ ను ఓర్వకల్లు మొబిలిటీ వ్యాలీలో ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. 1200 ఎకరాల విస్తీర్ణంలో 1800 కోట్ల పెట్టుబడితో ఈ పార్క్ ను అభివృద్ది చేసేందుకు పీపుల్ టెక్ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ ముందుకొచ్చింది. రాష్ట్ర ప్రభుత్వంతో MOU కుదుర్చుకుంది. మంత్రులు లోకేష్, TG భరత్ల సమక్షంలో పీపుల్ టెక్ గ్రూప్ CEO TG విశ్వప్రసాద్, ఏపీ ఎకానమిక్ డెవలప్మెంట్ బోర్డు CEO సాయికాంత్ వర్మ MOU పై సంతకాలు చేశారు. ఈ పార్క్ లో R&D సెంటర్లు, టెస్టింగ్ ట్రాక్లు, ప్లగ్ అండ్ ప్లే ఇండస్ట్రియల్ స్పేస్ తదితర సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి. వీటికి అదనంగా గృహ నిర్మాణం, ఆసుపత్రులు, విద్యా సంస్థలు, మాల్స్ వంటి సదుపాయాలు కల్పించనున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా 13,000 కోట్ల పెట్టుబడుల్ని ఆకర్షించడమే కాకుండా 25,000 మందికి ఉద్యోగావకాశాలు కల్పించనున్నారు. పరిశ్రమలు వరుస కడుతుండటంతో కర్నూలు వాసుల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఎలక్ట్రికల్ వాహనాలు వస్తున్నాయి, చిన్న చిన్న షోరూమ్లు ఓపెన్ అవుతాయి, దాని నుంచి చిన్న చిప్ సెట్లు ఏమైనా వాటికి తయారయ్యే సంస్థలు వస్తాయి. సో ఇది చాలా అదృష్టం అనమాట. కర్నూలు జిల్లాకి మేము ఇన్నేళ్ల నుంచి ఎన్నో గవర్నమెంట్లు మారినా కూడా కర్నూలుకు మాత్రం ఏం జరగలేదని మేము చాలా బాధపడుతున్నాం. ఈరోజు 28,000 ఎకరాలు ఉన్న గవర్నమెంట్ సార్ మమ్మల్ని కాపాడుతుంది. ఈరోజు గవర్నమెంట్ కూడా ఇక్కడ మా సైపు చూపు చూస్తే మేము చాలా హ్యాపీగా ఉన్నాం. అంటే ఈ ప్రాంతంలో ప్రజలు ప్రతి సంవత్సరం వలసలు పోయే పరిస్థితులు ఉన్నాయి. వచ్చే సంవత్సరం నుంచి వలసలు జరగకుండా ఉంటుందనేది నా అభిప్రాయం. మా గవర్నమెంట్ ఎంత యాక్టివ్గా పనిచేస్తుందో దానికంటే యాక్టివ్గా మా మంత్రి గారు పనిచేయడం వల్ల మా ప్రాంతం అభివృద్ధి చాలా వేగంగా పోతుంది. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది ఇంకా ముందుకు పోతుంది అనేది మా ఆనందం. ఈవీ ఎలక్ట్రానిక్ వెహికల్స్ MOA అయితేనేమి, అంతకుముందు సెమీ కండక్టర్ అయితేనేమి, అంతకుముందు డ్రోన్స్ అయితేనేమి, మొత్తం కర్నూలు దగ్గర ఉన్నటువంటి ఓర్వకల్ను పారిశ్రామికంగా ఇండస్ట్రియల్ హబ్ చేయడానికి పూనుకున్నారు. సుదూర ప్రాంతాలకు వెళ్ళి ఈరోజు నిరుద్యోగ యువత జాబులు చేసుకుంటున్నారు. అలాంటి యువత ఇప్పుడు ఈ ఇండస్ట్రీలన్నీ మనకు అన్ని కొలిక్కి వచ్చేసి ఇక్కడ ఎస్టాబ్లిష్ అయిపోతే ఆ యువతంతా స్థానికంగా ఉండి ఉద్యోగాలు చేసుకుని వాళ్ళ కుటుంబాలు చాలా హ్యాపీగా గడపగలిగడానికి సహకరించినటువంటి చంద్రబాబు గారికి, లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాడు. ఇక రిలయన్స్ లాంటి సంస్థలు సైతం ఓర్వకల్లులో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయి.